భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. మనము కోదాడ ప్రాంతంలో ఇటీవల జరిగినటువంటి లాకప్ డెత్ ఎవరైతే కర్ల రాజేష్ అనే ఒక యంగ్ అబ్బాయిని ఒక అక్రమ కేసులో బందీ చేసి ఇలా కనీసం వాళ్ళ పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే కనీసం బ్యాక్ బోన్ సపోర్ట్ కూడా లేనటువంటి నిరుపేద ఒక బహుజన సమాజానికి చెందినటువంటి కర్ల రాజేష్ను లాకప్ డెత్ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలా దానికోసం ఎవరైతే ఇలా మాకు అన్యాయం జరిగింది బాధితుల పక్షాన్ని నిలబడ్డ ఎవరైతే సామాజిక ఉద్యమకారులు ఉంటారో వాళ్ళ మీద ఇలా అక్రమ కేసులు బనాయించిన పరిస్థితి ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇలా పోలీసులే ఇలా డిఎస్పీ స్థాయి లాంటి వ్యక్తులు ఇలా మీరు ఈ కేసును వాపస్ తీసుకోకపోతే ఇలా మిమ్మల్ని అక్రమ కేసులో మిమ్మల్ని ఇరికిస్తాము అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పి ఇవాళ వాళ్ళ మీద బాధ్యతలకు అండగా నిలబడ్డటువంటి విద్యార్థి నాయకుల మీద ఇలా సామాజిక ఉద్యమకారుల మీద ఇలా ఎవరైతే ఈ సమాజం బాగుండాలి తెలంగాణ రాష్ట్రం ఏదైతే మా నిధులు మా నియామకాలు అని సంపాదించుకున్నామో ఇలా ఈ తెలంగాణ ఏర్పడడానికి కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి బహుజనులు ఇలా 90% ఇలా కాంట్రిబ్యూషన్ ఇలా చనిపోయినటువంటి చరిత్ర ఇలా మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇలా పోలీసుల లాకప్ డెత్కు గురైండు అని చెప్పేసి యావత్ తెలంగాణ బహుజన సమాజం మొత్తం పోయి ఇలా కర్ల రాజేష్కు మద్దతు తెలియజేస్తే అందులో స్పెషల్గా మా విద్యార్థి నాయకుడు మా సహచరి విద్యార్థి నాయకుడు ఇలా బిఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇలా ప్రేమ్ కుమార్ వ్యక్తి మీద ఏదైతే కేసు నమోదు చేసిరో ఇలా పోలీసు వాళ్ళకి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఇలా మీరు పోలీస్ స్టేషన్లో ఉండి పోలీసుల డ్యూటీ చేస్తుర్రా లేకపోతే ప్రజాపాలనలో ఇలా కార్యకర్తల డ్యూటీ పాలనలో ఇలా ఈ రాజ్యానికి కార్యకర్తలు డ్యూటీ చేస్తుర్రా? ఒక రకంగా మీరు ఇలా కార్యకర్తలు డ్యూటీ చేస్తాము అని అంటే ఆ జాబులకు రిజైన్ చేసి డైరెక్ట్లు రోడ్ల మీదకి వచ్చి కండువాలు వేసుకొని ఇలా మీరు పని చేయుర్రి. ఇలా మీరు మంచి కోసం పనిచేస్తే మాలాంటి విద్యార్థులు కూడా మీ అనుకుంటారు. మీరు ఆ పని చేయకుండా ఇలా బాధ్యతల పక్షాన నిలబడ్డటువంటి విద్యార్థి నాయకుల మీద సామాజిక ఉద్యమకారుల మీద ఇలా మీరు కేసులు బనాయించడం అని అంటే ఇది ఒక రకంగా మీతోని ప్రభుత్వమే ఇలా ఇండైరెక్ట్గా గేమ్ ఆడిపిస్తున్నది అని చెప్పేసి స్పష్టంగా ఇలా క్లియర్గా మాకు అర్థమవుతున్నది. ఇలా అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కావచ్చు ఎవరైనా సరే ఇలా ఈ కేసులు వాపసు తీసుకోకుండా ఇలా ఈ విద్యార్థి నాయకులను సామాజిక ఉద్యమకారులను ఇబ్బంది పెట్టినట్టయితే వచ్చే ఎలక్షన్లలో యావత్ మొత్తం విద్యార్థి సంఘాలన్నీ నీ మీద వచ్చి పోటీ చేస్తాయని చెప్పేసి ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నీకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, ఇలా నీ రెడ్డిల రాజ్యం ఉంటే నీ ఇంట్లో చూపించుకో, అంతే తప్ప ఇలా బాధ్యతల పక్షాన నిలబడ్డటువంటి విద్యార్థి నాయకుల మీద కేసులు బనాయించే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ సమాజం మొత్తం తిరగబడుతుంది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మరో ఉద్యమానికి నాని వెళ్తాం. ఇలా నిన్ను రాజకీయంగా బొందబెట్టేదాకా ఇలా మేము నిద్రపోమని చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి నేను హెచ్చరిస్తున్నాం. కోదాడలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన కర్ల రాజేష్ అనే వ్యక్తిని కొట్టి సురేష్ రెడ్డి అనే ఎస్ఐ కొట్టి చంపితే అది అన్యాయం అని ప్రశ్నించినందుకు చాలామంది ఉద్యమకారులపైన విద్యార్థి నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో ముందు వరుసలో ఉన్నది మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పద్మావతి రెడ్డి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు న్యాయం కోసం పోరాడితే కనీసం మాకు న్యాయం చేయరా, కొట్టి చంపిరా, మాకు న్యాయం చేయరని పోతే విద్యార్థులపైన అక్రమ కేసులు పెట్టిరు. ఇంకో విషయం ఏంటంటే ఈ కేసు ఎవరైతే పెట్టిరో, ఈ ఉద్యమకారుల మీద కేసు అయితే ఎవరైతే పెట్టిరో ఆయన ఆ ఎస్ఐ గారు వెంకటేశ్వర్లు గారు ఆయన ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్కి పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక్కడ మనకు పూర్తిగా ఒకటి అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెసే పరోక్షంగా దళితులపైన తెలంగాణలో దాడులు చేస్తుంది. ఇక్కడ చంపిన వ్యక్తిని ఇంతవరకు సురేష్ రెడ్డి గారి పైన ఎలాంటి చర్యలు తీసుకోపోవడం సిగ్గుచేటు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణలో ముమ్మాటికి రెడ్ల రాజ్యం నడుస్తుంది. దళితుల పట్ల దాడులు మరింత పెరుగుతున్నాయి. దీనికి అడ్డుకోవడానికి దీన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్క విద్యార్థి నాయకుని పైన కేసులు పెట్టి 20 నవంబర్ 2025 కేసు పెట్టిన రోజు ఇప్పటి వరకు ఇంతవరకు కేసు పెట్టిన మనుషుల పైన వారికి నోటీసులు కూడా ఇంతవరకు పంపలే. మరి దేనికి సంకేతం అంటే మీరు కొట్టి చంపుతారు, దాన్ని కొట్టి చంపిరు, మాది తప్పు, మాకు న్యాయం చేయరని మా పైన అక్రమ కేసులు పెడతారు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా
అదేవిధంగా ఈ కేసు నీరుగార్చడానికి ప్రయత్నించిన ఉత్తమ కుమార్ రెడ్డిని, అదేవిధంగా పద్మావతి రెడ్డిని బర్తరఫ్ చేయాలని మా బీఎస్ఎఫ్ఐ నుంచి డిమాండ్ చేసినాం. బిడ్డ నిజం చెప్తున్నాగా, తెలంగాణలో నిజం చెప్తున్నాగా బహుజనుల పైన దాడులు జరిగితే మా బీఎస్ఎఫ్ఐ ముందుంటుంది. ఇంకోటి ఏంటంటే వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ అధికారం దుర్వినియోగం వల్ల చాలామంది అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. నీకు సిగ్గుచేటు వచ్చే వరకు మేము ఎలక్షన్లోనే వచ్చే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని మేము డిమాండ్ చేసినాం. విద్యార్థి నాయకునిగా మన అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తుంటాం. ఈరోజు ప్రజాపాలన పేరుతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ పద్మారెడ్డి, అదేవిధంగా అక్కడున్న సిఐ సురేష్ బాబు, ఎస్ఐ సురేష్ బాబు వీళ్ళందరూ కలిసి అంటే ఆ బాధితుడిని అందులో ఇరికిచ్చి నెల రోజులు చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేసి ఆయన రేపో మాపో దస్తడానంగా అన్ని హాస్పిటల్లో తిప్పి గాంధీలో చంపేసారు. ఎవరు చంపేసారు? ఈ రక్షక భటులే చంపేసారు. రక్షక భటులు చంపేసి ఏదో వాళ్ళకి రాజకీయ గొడవలు ఉన్నాయి, మాజీ ఎమ్మెల్యేతో గొడవలు ఉండడం వలన ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కేసుల కేవలం ₹1,00,000 విషయంలో వేరేవాడెవడో ఫ్రాడ్ చేస్తే కార్ల రాజేష్ను చంపేసారు. వీళ్ళు చంపిన తర్వాత ఆ అబ్బాయిని చంపిన తర్వాత వీళ్ళు విద్యార్థి నాయకులుగా కొంత గొప్ప ఆ ఇంట్లో పిల్లాడు ప్రేము అనే అబ్బాయి విద్యార్థి నాయకుగా ఉండు వాళ్ళ బాధితుల పక్షాన నిలబడి ఎంతకైతే అంత ఇదని చూసుకొని అదేవిధంగా అందరినీ పోగు చేసి వివిధ సంఘాలను పోగు చేసి ఈ ప్రభుత్వం మీద కొట్లాడితే వీళ్ళు ఆ ప్రభుత్వం మీద కొట్లాడిన వాళ్ళు, న్యాయం కొరకు కొట్లాడిన వాళ్ళ మీదనే కేసులు పెట్టడం ఇది సరైనది కాదు. ఉత్తమ్ పద్మ కావచ్చు, ఉత్తమ్ కుమార్ కావచ్చు, ఈ రెడ్డిల పాలన ఈ రకంగా పోతే మాత్రం రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని బొంద పెడతామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఆ కేసు ఆయన చనిపోయింది 16 తారీఖు అయితే వీళ్ళను ఆ బాడీ తీసుకొచ్చాడు ధర్నా చేసిన క్రమంలో 20 తారీఖు రోజే వీళ్ళ మీద కేసులు చేశారు. అంటే ఈరోజు డేట్ చూస్తే 26 మన ఈరోజు డేట్ చూసుకుంటే జూన్ నడుస్తుంది. ఇట్లా ఈ రకంగా దొంగ కేసులు పెట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మీద మీ చలానం మీ పెత్తానం జిల్లా వేస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని బొంద పెడతాం. రేపు భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లు కావచ్చు, రేపు ఏ రకమైతే ఆ రకంగా మేము అందరం ఎస్సీ ఎస్టీ బీసీలం అందరం ఒకటై మా యొక్క రేపు మా భావజాలం ఏదైతుందో ఖచ్చితంగా బహుజన రాజ్యం కోసం కొట్లాడి మీరు రెడ్డిల రాజ్యం కావచ్చు, వెలమ రాజ్యం కావచ్చు, మేము గెలిపిస్తే మీరు మేము గెలిపిస్తే మీరు గెలిచి మీరు మా మీద ఏ రకంగా పెత్తానం చెలాయిస్తారు? ప్రజాపాలన పేరు మీద మీరు దొంగల పాలన చేస్తున్నారు. రక్షక భటులే వీళ్ళు రక్షక భటులు అవుతారు. ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా. ఈరోజు హోం శాఖ మన రేవంత్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుండంటే మమ్మల్ని చంపుతాడు, మమ్మల్ని చంపేస్తాడు, చంపిన వాళ్ళకి న్యాయం చేయండి మళ్ళీ మేము పోతే మా మీద కేసులు పెట్టేటువంటి ప్రజాపాలన మనం ఈరోజు తెలంగాణలో చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఇలా బీఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొత్తం అంటే అక్కడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అన్యాయం జరిగింది, పోలీస్ వ్యవస్థ కొట్టి చంపుతున్నారు, అయ్యా హోంశాఖ రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఉంది మీకు న్యాయం చేయండి అని పోతే మళ్ళీ ఉల్టా 13 మంది మీద కేసులు పెట్టి లోపలేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము చెప్తున్నాం కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. 2029 పెద్ద దూరం ఏం లేదు, మేమందరం మీ దగ్గరికి వచ్చి నామినేషన్లు వేస్తామన్నటువంటి మాటలు మర్చిపోకండి. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర 119 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా మీ నియోజకవర్గం మీదే ఫోకస్ చేసి మేము నామినేషన్లు వేసి మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నంలో మేమే ముందు వరుసలు ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్, ఇలా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి గారిని కొట్టి చంపిన సురేష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసే చేత కాదు, కానీ ఇక్కడ న్యాయం గురించి పోరాడినటువంటి వ్యక్తుల మీద కేసులు అయితే ప్రయత్నం చేస్తారా? ఇంకా ఈయన చెప్తారు, గొప్పలు చెప్తారు 2024 దాకా మేమే అధికారంలో ఉంటారు. ఎట్లా అధికారం ఉంటారు? దళితులు అందరినీ చంపేయి మరి అధికారంలో ఉంటామని తెలంగాణ ప్రజలు ఏమైనా రాసి పెట్టిరా నీకు 2034 దాకా అధికారంలో ఉంటామని? న్యాయం చేయి. ఫస్ట్ చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయండి. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. న్యాయం గురించి పోతుంటే అని లోపలేయు రౌడీజం చేస్తున్నారా? కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది ఉత్తరప్రదేశ్ లేక బీహారో మీకు దండాలు పెట్టి లేకపోతే కొట్టి చంపిన వాళ్ళని జైలు నుంచి బయటకు పెట్టుకొచ్చేటువంటి తెలంగాణ కాదు ఇది. ఖబర్దార్ చెప్తున్నాము, అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా పోరాడతారు. ఈ కేసుని ఇంతతోనే కాదు, మేము సురేష్ రెడ్డి గారు చెప్తున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఉత్తమ్ పద్మారెడ్డి గారిని మిమ్మల్ని రాజకీయంగా మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు కావచ్చు, మేము 29లో మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నామని. ఉస్మానియా యూనివర్సిటీ
ఆర్ట్స్ కళాశాల ముందు ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, విద్యార్థి సంఘాల నాయకులకు, బహుజన సంఘాలకు ప్రత్యేకంగా ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా ఒక డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన జైభీములు తెలియజేస్తూ, ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తేస్తున్నటువంటి అంశం ఏంటంటే, పోలీసుల లాకప్ డెత్లో, ఇల్లీగల్ కస్టడీకి తీసుకున్నటువంటి లాకప్ డెత్లో కల్ర రాజేష్ అనేటువంటి ఒక మాదిగ యువకుడు మరణించినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. రక్షించాల్సినటువంటి పోలీసులు ఇల్లీగల్గా ఎట్లా కస్టడీకి తీసుకుంటారు? ఎట్లా కస్టడీకి తీసుకొని 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పోలీసులు ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకున్నారు. మరి ఈ 8వ తేదీ తర్వాత అతని మీద ఎఫ్ఐఆర్ చేయడం అంటే కొన్ని రోజుల్లో మరణిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు మా మీదికి రాకుండా ఉండేందుకు కప్పిపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అతని మీద ఎఫ్ఐఆర్ చేసి తర్వాత జైలుకు ఇట్లాంటివి పంపించినటువంటి నేపథ్యాన్ని గమనిస్తే, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్గా కస్టడీకి తీసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చిలకలూరుపేటకు సంబంధించినటువంటి ఎస్ఐ సురేష్ రెడ్డి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోకపోగా, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోకపోగా, అక్కడ ఉన్నటువంటి ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మీద న్యాయం చేయండి అని చెప్పినటువంటి వాళ్ళ మీద, ముఖ్యంగా ఎవరైతే కల్ర రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలి, అతడు పోలీసుల లాకప్ డెత్లో మరణించడం జరిగింది అని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థి నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, బహుజన సంఘాలన్నీ కూడా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు పిహెచ్డి స్కాలర్లుగా, ఉస్మానియా విద్యార్థులుగా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కళాకారులారా, రచయితలారా, మేధావులారా, ఉద్యమకారులారా, మీరు ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. బిఎస్ఎఫ్కి సంబంధించినటువంటి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ కావచ్చు, అదే మిగతా కొంతమంది బహుజన సంఘాల మీద బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, కల్ర రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలి. ముఖ్యంగా ఇది ఇల్లీగల్ కస్టడీ, ఈ ఇల్లీగల్ కస్టడీలో ఈ పోలీసుల తప్పు ఉన్నది, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ తప్పు ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలి, ఉత్తమ్ పద్మావతి స్పందించాలి అని కొట్లాడినటువంటి వాళ్ళ మీదనే కేసులు పెడితే ఇది ప్రజాస్వామ్యమా అని చెప్పేసి చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విద్యార్థులుగా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది, నేను అంటున్న ఈ సందర్భంగా ఏమంటున్నది, ప్రజాప్రభుత్వం అంటున్నది. మరి ప్రజాప్రభుత్వంలో న్యాయం జరగాలని కొట్లాడినటువంటి విద్యార్థుల మీద ఎంతవరకు కేసులు పెట్టడం ఇది సరైనటువంటి సందర్భమా అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజల బాధల్ని అర్థం చేసుకోండి, విద్యార్థి సమస్యలని అర్థం చేసుకోండి. మీకెంత చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా బాధితుల తరపున నిలబడాలనుకుంటే సురేష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారిని అతన్ని తక్షణమే సస్పెండ్ చేయండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకంత చిత్తశుద్ధి ఉంటే, బాధితుల మీద మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే, మీరు ముఖ్యంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను ఉత్తమ్ పద్మావతి గారిని వాళ్ళని సస్పెండ్ చేయండి. అంటే మీకు ఆ చేత కాదు. నేను ఈ సందర్భంగా అంటున్నా, అగ్రవర్ణ వాళ్ళకైతేనేమో ఒక న్యాయం, అణగారిన వర్గాలకైతేనేమో ఒక న్యాయం 2 రకాలుగా విభజించబడింది. న్యాయం ఏంటి అంటే, అక్కడ చనిపోయినటువంటి విద్యార్థి ఒక మాదిగ యువకుడు, అంటే ఒక దళితుడు, అంటే దళితులు జంతువుల్లాగా మీరు చూస్తున్నారు. అంటే మేము దళితుల ఓట్లేమో మీకు కావాలా, దళితులు ఓట్లు వేస్తేనేమో మీరు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మంత్రులు కావాలి, మీరు ముఖ్యమంత్రులు కావాలి. అంటే మా ఓట్లేమో కావాలా, కానీ మా మీద అన్యాయం జరిగితే మాత్రం మీరు స్పందించరా? నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఖచ్చితంగా ఎవరైతే విద్యార్థుల మీద కేసులు పెట్టారో, ప్రేమ్ లాంటి వాళ్ళు చాలా మంది మీద, అనేక మంది మీద, ఉద్యమకారుల మీద కేసులు పెట్టారు కదా, తక్షణమే ఆ కేసులను వెంటనే వెనుకకు తీసుకోవాలి అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ మీరు కేసులను వెనుకకు తీసుకోకపోతే, మీకంత చిత్తశుద్ధి ఉంటే సురేష్ రెడ్డి గారిని ఇప్పటికిప్పుడే సస్పెండ్ చేయండి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయండి, మంత్రులందరినీ సస్పెండ్ చేయండి.
అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కేసులను తక్షణమే వెనుకకు తీసుకోవాలి. ఒకవేళ వెనుకకు తీసుకోకపోతే ప్రజాస్వామ్యబద్ధంగానే మీ దగ్గర ఏం ఆయుధం ఉంది అని ఒకవేళ మమ్మల్ని అడిగితే మా దగ్గర ఏం ఆయుధం ఉంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా మాకు కొన్ని హక్కులు ఇచ్చిండు కదా. రాజ్యాంగం అనేటువంటి ఆయుధాన్ని మా చేతిలో ఉన్నది. రాజ్యాంగం మా ఆయుధం. రాజ్యాంగంతో రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆయుధంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకుంటామని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్.